ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనతో మాట్లాడుచున్న మాట. అవునండి, మీరు వేటి గురించి చింతిస్తున్నారు, ఆ చింత యావత్తు యెహోవా మీద వేయమన్నాడు. అవునండి, ఈ రోజుల్లో మనం చాలా ఒత్తిడి కలిగించే రోజుల్లో జీవిస్తున్నాం. ఎందుకంటే సాతాను గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అవునండి, మనకున్న సమస్యలు బట్టి ఆందోళన చెందుతూ భయముతో వణుకుతూ జీవిస్తూ ఉంటున్నాం. కానీ సమస్య వచ్చినప్పుడు దేవుని యొక్క పాదాల చెంతకు మనం వెళ్ళాలండి. మొదటిగా మనం ప్రార్థించాలి. ఆ దేవుడు అంటున్నాడు కదా, నీ భారం యెహోవా మీద వేయండి. అవునండి, మన యొక్క భారం ఎవరి మీద వేయాలండి? దేవుని మీద వెయ్యాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. అవునండి, దేవుడు తప్ప ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ ఆదుకొనలేరు. అవునండి, కొంతమంది మనుషులు సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు, సహాయం చేసే స్థితిలో వారు లేకపోవచ్చు. అవునండి, ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా సహాయం చేయగల గొప్ప సముద్రుడు మన యేసయ్య. అవునండి, ప్రార్థన చెయ్యక పొందుకోలేకపోతున్నాము. నీకున్న ప్రతి సమస్యను కన్నీటితో విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనదంటూ ఏముందండి? ఎరికి గోళ్ళను కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, మారాను మధురంగా మార్చిన దేవుడు, నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. ఇలా చెప్పుకుంటే అనేక గొప్ప కార్యాలు మన యేసయ్య చేశాడండి. వాటిని అన్నింటినూ తలపోసుకుంటూ దేవుడు మన పక్షంన కార్యం చేస్తాడు. మనం ఏం చేయాలి? మొదటిగా ప్రార్థన చేయాలి. రెండోదిగా వాక్యము చదవాలి. అవునండి, వాక్యం చదివితే గనక ఎక్కువగా నీ హృదయంలో ఉన్న భారమంతా తొలగిపోయి నీ హృదయములో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. అవునండి, దేవుని వాక్యం ఏం చేస్తుందని మన బాధల్లో బ్రతికిస్తుంది. అవునండి, దేవుని వాక్యం మన యొక్క బాధలను నెమ్మదిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది, ధైర్యపరుస్తుంది. అటువంటి వాక్కు ద్వారా నీవు చదివితే కనుక నీకు నెమ్మది, సమాధానం, ధైర్యం కలిగి అలాగే దేవుడు అనేక ఆలోచనలు, మార్గాలు నీకు తెలియజేస్తాడు. అవునండి, మన యొక్క భారమంతా దేవుని పైనే మోపుదాం, ప్రార్థిద్దాం, వాక్యం చదువుదాం. అట్టి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. ప్రతి ఒక్క సమస్య నుంచి మనం విడుదల పొందుకుని దేవుడి సహాయాన్ని పొందుకుందాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.